నమస్తే. మనము 100 సంవత్సరాల నాడు రాసినటువంటి ఉత్తరాలకి అంటే జవాబులు రాయడాన్ని మనం చదువుకుంటూ ఉన్నాము. ఎందుకు అసలు నాకు ఇది ఇంత ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే, ఇప్పుడు నేను కొనుక్కున్నటువంటి పుస్తకంలో ఫస్ట్ ఒరిజినల్గా ఆ మహానుభావుడు రిప్లై ఇచ్చినటువంటి భాష ఉర్దూలో రాసింది. దాని తర్వాత మామూలుగా హిందీ వచ్చిన వాళ్ళు హిందీ ట్రాన్స్లేట్ చేశారు, తర్వాత ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేశారు, అది వేరే విషయం. ఈ 3 ట్రాన్స్లేషన్స్ పుస్తకాన్ని అన్ని పబ్లిష్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకంలో ఏంటి ఇప్పుడు మనం చెబుతున్నవన్నీ కూడా ఆ 100 years బ్యాక్ రాసినవన్నీ కూడా అథెంటిసిటీ ఉన్నవి. ఎందుకు అథెంటిసిటీ ఉన్నవి? ఇప్పుడు సపోజ్ నేను ఏదన్నా ఒక పుస్తకం గురించి చెప్తున్నాను అనుకోండి, ఆ పుస్తకంలో నాకు నచ్చని విషయం ఏదన్నా ఉందనుకోండి, సపోజ్ ముఖ్యంగా నాకు ఇప్పుడు ఈ ఇమాజినేషన్స్, ఈ థర్డ్ అయ్యి, ఆ తర్వాత ఇంకోటి ఆస్ట్రల్ ట్రావెల్, ఆ తర్వాత అవి సృష్టించడం, ఇటువంటి పెద్ద నమ్మకం ఉండదు. ఎందుకంటే ఇదంతా ప్రకృతి అని మనకు అర్థమైపోయింది. ఏవి సృష్టించినా ఎంత గొప్పతనం వెళ్ళినా మళ్ళీ మనం వెనక్కొచ్చి కలిసిపోవాల్సిందే. అంటే సృష్టి స్థితి లయం అనేది ఉన్నది. అందుకని అప్పుడు నేనేం చేస్తాను, ఆ టాపిక్ మాత్రం నేను ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పడానికి బుక్ చదువుకుంటూ అర్థం చేసుకొని నా అవగాహనలో పుస్తకం అని నేను చెప్తున్నా, వాటిని నేను దాటేస్తా ఉన్న అబద్ధం చెప్పడల్లా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఇది ఎంతో ఇప్పుడు మొదలుపెట్టిన తర్వాత కొంచెం అర్థమవుతోంది. అంటే లెటర్స్ చెప్పటం అంత తేలికైన విషయం కాదు. ఎందుకు? వాళ్ళు ఇచ్చింది ఏంటి, వాళ్ళ భావం ఏంది అనేటువంటి విషయంగా కొద్దో గొప్ప లోతుగా అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి ఆ మహానుభావుడు, ఆ భగవతత్వం ఇస్తే తప్ప కుదరదు. అందువల్లే ఆలోచన వచ్చిందేమో నాకు తెలియదు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ జరిగింది ఈ ఉత్తరాలకి ఈయన రాసినటువంటి విషయాలు సమాధానమే, అంటే రిప్లై అనొచ్చు, కానీ రిప్లైగా మనం కన్సిడర్ చేయడానికి లేదు. ఎందుకు రిప్లైగా కన్సిడర్ చేయను? రిప్లై అంటే నేను ఒకటి అడిగాను, నా ఆరోగ్యం బాగాలేదన్నావు, ఇదిగోనమ్మా పో, ఇది యాకు తిను, ఎల్లం తిను, ఈ మందు వేసుకొని చెప్పేస్తారు, అది రిప్లై కాదు. లోతుకి వెళ్ళి అసలు నీకు ఎందుకు వచ్చింది అనారోగ్యం, నీ ఆలోచన విధానం ఏముంది, నువ్వు ఎందుకు మార్చుకోవటం లేదు అనే విషయాన్ని డైరెక్ట్గా చెప్పకుండా, ఇదిగో ఇది మెథడు, ఇలా నువ్వు మారుతున్నానని నువ్వు చెప్పావు, ఈ మారుతున్నానని నువ్వు చెప్పటం అంటేనే భగవతత్వ కృప నీలో ప్రవహిస్తూ ఉంది. ఎందుకు నువ్వు మారుతున్నావు? ఓహో, ఇదంతా ప్రకృతి పొయ్యేది మిక్సరు అని నువ్వు గ్రహిస్తున్నావు. మారకుండా ఉండేటువంటి ఒక సంపూర్ణ స్థితి నీ దగ్గర ఉందనేటువంటి విషయం నీకు కొద్దో గొప్ప అవగాహనకు వస్తుంది. ఇది భగవతత్వ కృప అనుగ్రహం అని ఆ ఉత్తరాలకి ఈ మహానుభావుడు ఏం రాశాడు? రిప్లైలు ఇవ్వలే, జవాబులు ఇచ్చాడు. జవాబు అంటే ఏంటి? ఇట్ ఈజ్ అన్ అథెంటిసిటీ. ఎట్లా అథెంటిసిటీ? ఇప్పుడు మనం ఏమనుకున్నామో, సూఫీ సిద్ధాంతం, కబీరు, ఉపనిషత్తులు, ఈ యొక్క ఇంపాక్ట్ అంతా ఈ మహానుభావుడి యొక్క ఆలోచనలలో కనిపిస్తుంది అని మనం అనుకున్నాం. ఇప్పుడు చెప్పాలంటే సూఫీ చెప్పింది ఏంటి? కోట్స్ అంటే చిన్న మొత్తం ప్రేమ, త్యాగం, భగవతత్వం, స్వచ్ఛత, తర్వాత ఇంప్యూరిటీ, ఇటువంటివన్నీ చిన్న పదాలే. అంటే ఈ చిన్న సెంటెన్సెస్లో భగవతత్వాన్ని మొత్తం వాళ్ళు చూపించారు. ప్రిన్సిపల్ అందరిది ఒకటే. తర్వాత అదే విషయాన్ని ఉత్తరం చివరిలో రాస్తాడు. రెండోది దోహా అన్నారు. దోహా అంటే ఇక్కడ కూడా అంతే, భగవతత్వాన్ని మొత్తం చిన్న సెంటెన్సెస్లో క్రోడీకరించారు. తర్వాత మనం ఉపనిషత్తులకు వద్దాం. ఉపనిషత్తులు ఏమన్నా వేల పేజీలు, లక్షల పేజీలు ఏమన్నా ఆ మహానుభావులు రాశారా? అప్పుడు రాయడానికి ఏమన్నా రైటింగ్స్ ఉన్నాయా? వాళ్ళు రాసింది కూడా రెండు సెంటెన్సెస్లో రాసినవి మంత్రాలే. అంటే దోహా అన్నా, మంత్రాలన్నా, కోడ్స్ అన్నా అల్టిమేట్గా భగవతత్వానికి సంబంధించిన విషయాన్ని ఆ మహానుభావులు అర్థం చేసుకొని అనుభవంలోకి తెచ్చుకొని వాళ్ళు రాశారు. నిజం చెప్పాలంటే, ధైర్యంగా చెప్పాలంటే, ఈ మహానుభావుడు రాసిన ఉత్తరాలను కూడా మనం మంత్రాలుగా కన్సిడర్ చేయొచ్చు. మంత్రం అంటే మనన త్రాయతే మంత్ర అని అర్థం. ఎట్లా అసలు మంత్రం ఎవరు చెప్పగలుగుతారు? మంత్రం అంటే ఒక పాజిటివ్ ఐడియా. ఎట్లా వస్తుంది పాజిటివ్ ఐడియా? ఐడెంటిటీ పోయినప్పుడు మాత్రమే పాజిటివ్గా వస్తుంది. ఇక్కడ ఈ మహానుభావుడు ఏం చెప్పాడు? భాష ఎప్పుడు కూడా పైకి కిందికి వెళ్లకుండా సమత్వంగా భగవతత్వంలాగా మాట్లాడడం జరగాలని ఈ మహానుభావుడు చెప్పాడు. మన ఉపనిషత్తుల ఋషులు కూడా శ్రీ విద్యా ఉపాసన, లలితా సహస్రనామాలు అవన్నీ కూడా ఆ భగవతత్వం దయ వల్ల త్రిపురారహస్యం అనేటువంటి పుస్తకాన్ని మనం శ్రవణం చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా దానికి చెప్పినటువంటి సాధన కూడా
మంత్రం. మంత్రం ఎట్లా రావాలి? ఒక అమ్మవారికి, ఒక భగవతత్వానికో, లేకపోతే ఒక గురువు గారినో మనం ఆరాధిస్తున్నప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది? ధ్యానం చేస్తాము. అప్పుడు మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? సమత్వంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు మన ఎవరన్నా వచ్చి నువ్వు మొన్న అదో పని చేసావు కదా అని మన ఎవరన్నా అన్నారు, అప్పుడు మనం ఎట్లా మాట్లాడతాం? లేదమ్మా తర్వాత మాట్లాడుకుందాం అనే కదా అంటాం. ఎందుకు? అప్పుడు మనం ఆ నిశ్శబ్దమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఈ మంత్రం అంటే కూడా ఏంటి? ఆ నిశ్శబ్దమైనటువంటి స్థితిలో ఆ మహానుభావులు గ్రహించి వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని మనకి చెప్పటం జరిగింది. ఎప్పుడైతే జరిగిందో ఇప్పుడు ఆ మంత్రాన్ని వాళ్ళు ఎలా వాడతారు? ఒక మంత్రం అంటే మళ్ళీ నిజం చెప్పాలంటే మన మనసు, మన మాట, మన చేత. మనకున్నవేంటి? 5 కర్మేంద్రియాలు, అది జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, తర్వాత పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, ఇదంతా కూడా మిశ్రమమే. నిన్న మాట్లాడుకున్నాం. మన మహానుభావుడు మన భగవతత్వం చెప్పినట్టుగా ఏం చెప్పున్నాడు అక్కడంతా? ప్రకృతి అంటే బోలెడు స్వచ్ఛమైంది ఒకటే. ఏంటది? పవిత్రమైనది భగవతత్వం. అది ఎట్లా ఉంది? సంపూర్ణం, పరిపూర్ణం. అది ఇన్ని రకాలుగా లేదు, ఉన్నది ఒకటే. దాంట్లో నుంచే ఈ మిశ్రమాలన్నీ వచ్చేసాయి అనేటువంటి విషయం మనకి తెలిసినప్పుడు ఈ మిశ్రమాలకు మనం ఎంత విలువిస్తాము? పెద్దగా విలువియ్యం. అప్పుడు మనం పోయి నువ్వు అది చేయడం లేదు, ఇది చేయలేదని వాళ్ళ మీద ఎవరి మీద మనం పోట్లాడతామా? వాళ్ళని పోయి కొడతామా? వాళ్ళ మీద కేసులు పెడతామా? ఆ పనులన్నీ మనం కొద్దో గొప్ప భగవతత్వ స్థితిలో ఉన్న వాళ్ళు చెయ్యరు. ఇప్పుడు ఈ మహానుభావుడు ఈ లెటర్స్ రాసిన ఆయన కూడా ఆ భగవతత్వ స్థితిలో, సంపూర్ణ స్థితిలో ఉండి ఆయన సహచరులకి ఇలా ఉండండి, కొంచెం లోతుగా ఆలోచించుకోండి నాయన, విషయాన్ని అర్థం చేసుకోండి అని ఆయన జవాబులు రాయడం జరిగింది. వీటికి రిప్లైలు కాదు, అవి జవాబులు. కాబట్టే మనం ఇప్పుడు చదువుకుంటున్న 100 సంవత్సరాల తర్వాత మనకి కూడా ఆ జవాబులు మనకి కనెక్ట్ అవుతున్నాయి. ఆ మహానుభావుడు చేత్తో రాసిన ఉత్తరాలే కదా. ఈ ఉత్తరాల సంగతి మనకి 20-30 సంవత్సరాలు కూడా మనం రాసుకున్నది ఉత్తరాలు. ఏదో 20 ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మెయిల్స్, ఫోన్స్ వచ్చాయి. కానీ అంతకుముందు ఒక ఉత్తరం రాయాలంటే ఎంతో మనసులో ఒక ఫామ్ చేసుకొని దాన్ని రాయడం జరుగుతుంది. అది కూడా అనుభవంలో ఉన్నప్పుడు మాత్రమే చెయ్యి కదులుతుంది. ఈ మహానుభావుడు రాసినటువంటి ఈ ఉత్తరాలు అలాంటివి. అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు ఈ మహానుభావుడు సూఫీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటి, కబీర్ను సిద్ధాంతం ఉన్న ఆ తర్వాత ఉర్దూలో ఇవి రాసిన. ఆ రోజుల్లో ఉర్దూలో ఎందుకు రాయాల్సి వచ్చింది? అప్పుడు భారతదేశాన్ని దాదాపు 910 సంవత్సరాల వరకు భారతదేశం మీద ముస్లింల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇది సడన్గా భారతదేశం వచ్చి జై శ్రీరామ్ అని కాదు. అంతకు ముందు కూడా అంటే మన శ్రీరాముడు ముందువాడే, ఏమంటారు దాన్ని, శ్రీకృష్ణుడు ముందువాడు కూడా కావచ్చు. కానీ భారతదేశంలో ముక్కలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం అంటే సపరేట్గా లేదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను, బర్మా, ఆ తర్వాత శ్రీలంక అన్నీ కలిపే ఉండేవి. అప్పుడు ఇట్లా డివిజన్స్ లేవు కదా. వాటిని ఖండాలన్నారు, కానీ అవన్నీ తర్వాత ఏర్పడ్డవి. అప్పుడు ఏంటి, ఎవడు బలవంతుడైతే వాడు వస్తాడు, కాస్త దోచుకుంటూ పోయేవాడు. ఆ తర్వాత ఇక్కడ పరిపాలన చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఒక 200-300 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పెట్టారు. పరిపాలన అందరూ సమంగానే చేశారు. అక్కడ ఇప్పుడు భారతదేశంలో పరిపాలించిన రాజులు కూడా భారతదేశ జనాల్ని పీక్కుతున్న హిందువులు కూడా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. మీకు తెలుస్తోంది ఇక్కడ వీళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళని లేరు. ఎవరైతే భగవతత్వ సిద్ధాంతాన్ని 100% నమ్మి ఇదంతా ప్రకృతిని ఎవరైతే గ్రహించారో వాళ్ళు ఏ మతంలో ఉన్నా వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్న వాళ్ళే. మతము అనేది ధర్మమా అధర్మమా అని చెప్పటానికి ఉన్నదే తప్ప మతం చెడ్డది కాదు. కాకపోతే మనిషి జీవి స్వార్థపరుడు కాబట్టి ఏది కూడా తను బాగుపడటానికి తను ఆపాదించుకొని అది మంచిది ఇది మంచిది అని చెప్తాడు. ఇదే విషయాన్ని లాస్ట్ సెంటెన్స్లో ఈ మహానుభావుడు రాస్తాడు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి, అట్లా 1000 సంవత్సరాలు ఆ పరిపాలన జరిగిన తర్వాత మళ్ళీ దాదాపు 405 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంది. ఇక్కడికి కూడా ఏంటి, మళ్ళీ అక్కడ ఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదు, ఏ మతం గొప్పది తక్కువది కాదు. మన భారతదేశంలో కూడా ఆయన ఎవరు, యోగేశ్వరుడు మన యోగానంద గురువు గారు యుక్తేశ్వర గురువు గారు, లాలాజీ గురువు గారు, బాబాజీ, తర్వాత ఇంకోటి, వీళ్ళందరూ కూడా మన భారతదేశం యొక్క ఆలోచన వెస్ట్రన్ కంట్రీస్ ఆలోచనలు కలిస్తే బాగుంటుందని వాళ్ళు కూడా ఆలోచన చేశారు. ఏంటి వెస్ట్రన్ కంట్రీస్ ఆలోచన? ఏ పని చేస్తే ఆ పని పర్ఫెక్ట్గా చేస్తారు.
5 రోజులు పని అంటే అటు ఇటు తిరగకుండా పనిచేస్తారు. మనం ఎక్కడ తప్పించుకుంటామా అని ఆలోచన చేస్తాం. ఎందుకు? మన బ్లడ్లోనే ఒక బానిసత్వ భావంతో మనం వచ్చున్నాను. ఈ మాట అంటే నన్ను కొడతారు అందరూ. వచ్చున్నాం కాబట్టి ఏంటంతసేపటికి ఎక్కడో ఏదో చేద్దాం, తప్పించుకొని పోదాం అనేటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఈ విషయాన్ని కొన్ని వందల సంవత్సరాల నాడే మన ఋషులు గ్రహించి యోగానందని అమెరికాకు పొమ్మన్నాడు. ఎవరు? వాళ్ళ బాబాజీ. పోయిన తర్వాత అమెరికాలో 30 సంవత్సరాలు ఉన్నాడు. దాన్ని ఏమంటారు, లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలో ఆయన ఒక సెల్ఫ్ రియలైజేషన్ సొసైటీ అనేటువంటి ఒక టెంపుల్ కట్టాడు. అక్కడి నుంచి 1972లోనే ఒక యోగి ఆత్మకథ ఇంగ్లీష్లో పబ్లిష్ అయింది. ఆ పుస్తకం ఇంగ్లీష్లో పబ్లిష్ అయిన తర్వాత మాత్రమే మన భారతీయులందరికీ యోగానంద గొప్పతనం తెలిసింది. ఎవరైతే భగవతత్వ సిద్ధాంతాన్ని కొద్దో గొప్ప నాకేదో సత్యం తెలియాలనుకుంటారో 100% వాళ్ళకి ఒక యోగాత్మ కథ కొద్దో గొప్ప టచ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇవాళ రేపు అక్కడ ఇంగ్లీష్లో రామ్తా, ఆ తర్వాత ఇంకో ఆ రామ్తా శిష్యులు డాక్టర్ ఏదో డియోజో ఏదో ఉంది ఆయన, ఆ తర్వాత ఇంకా రకరకాల పేర్లు, వీళ్ళు వాళ్ళని కాదు. ఆ తర్వాత ఏంటి, అంతా మనలోనే ఉందనేటువంటి విషయాన్ని చెప్పిన లూయిస్, అంటే క్యాన్సర్ బోన్సర్ కూడా నువ్వు మనసులో గిల్ట్ లేకపోతే, నీ ఆలోచన విధానం మారితే, దృష్టి మారితే నీకు అనారోగ్యం కూడా లేదని బోలెడు పుస్తకాలు రాశారు. అన్ని పుస్తకాలకి ఆధారం మన ఋషులని. మనం ఎంతవరకు మనం అథెంటిక్గా ఋషులే, కాకపోతే ఏంటంటే మనకిక్కడ సైంటిఫిక్ అప్రోచ్ లేదు. ఇప్పుడు ఈ సూఫీ సిద్ధాంతం అవన్నీ కూడా 11 అంటే ఎప్పుడు 11th సెంచరీ 12th సెంచరీ అంటే దాదాపు 1000 సంవత్సరాల పైనవే ఇవన్నీ కూడా. ఇక్కడ ఈ మహానుభావుడు మనం చదువుకుంటున్నటువంటి ఈ ఉత్తరాలకు సంబంధించినటువంటి మన భగవతత్వ స్థితిలో ఉన్నటువంటి మన మహానుభావుడు ఆయన కూడా అప్పుడు వాళ్ళకి హిందీ ఉర్దూదే కదా ఉంది, ఆ ఉర్దూ లాంగ్వేజ్ చదువుకున్నాడు. ఆయన కూడా గొప్ప మహానుభావులు ఋషులు అందరినీ కలిసి సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ఆయన ఆ తత్వంలో ఉండి అందులో జీవించి ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత మనకి చదువుకునే అవకాశం ఇస్తున్నాడు అంటే అది కేవలం భగవతత్వ కృప. ఇది ఎంతవరకు అర్థం అవడం అంటే సాధ్యమైనంత వరకు 1-2 సార్లు చదివి అవగాహన చేసుకోవటానికి చేద్దాం. ఇప్పుడు నిన్న మనం చదువుకున్నాం కదా, ఈ ఉత్తరంలో ఏమన్నాడు, నువ్వు నిన్న అనడం నీకు భగవతత్వం అనుగ్రహం ఉంది, ఎందుకు నీ ఆలోచనలలో దృఢత్వం వచ్చింది నాయన అని చెప్తూ నేనేం చెప్పాడు, ఈ ప్రపంచ సృష్టి మేనిఫెస్ట్ అవ్వడానికి కారణం అంతా అవసరమేను, అంటే అవసరం కొరతే ఇది నడిపిస్తూ ఉంటుంది. అవసరం కొరత అంతా కూడా ఇది మిశ్రమం. ఈ మిశ్రమాన్నంతా మిశ్రమం అంటే ఇదంతా ప్రకృతి. ఈ ప్రకృతి అంతా మన మనసు, మన బుద్ధి, మన చిత్తం, అహంకారం ఆధారంగానే ఉంటుంది. కాకపోతే భగవతత్వం అనేది నువ్వు ఈ చిత్తం, మనసు, బుద్ధి ఆధారంగా మనం కనుక్కోవడం జరగదు. మనం కూడా ఆ స్థితికి వచ్చినప్పుడే జరుగుతుంది అనేటువంటి విషయంగా నిన్న కొంతవరకు చదువుకొని తర్వాత అసలు అవసరం అంటే ఏంటి అనేటువంటి కొరత, అవసరం గురించి మాట్లాడుకున్నాం. అవసరం కొరత ప్రకృతిలో ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు? ఒకటి ఎక్కువ అవుతుంది, ఒకటి తక్కువ అవుతుంది. ఇప్పుడు అంతే కదా, శీతోష్ణ స్థితిలో ఉన్నాయి. అమ్మో ఎండ భరించలేమంటాం, చలి వస్తే చలి భరించలేమంటాం, వర్షం భరించలేమంటాం. కాకపోతే మనం కొన్నాళ్ళు ఓపిక పడితే అది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అట్లాగే కొన్ని రోజులు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందంటాం, కొన్ని రోజులు బాగలేదంటాం. ఓపికగా మందో మాకో వేసుకుంటే మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఈ మహానుభావుడు నిన్న మనం చదువుకున్నాం కానీ నాకెందుకో కొంచెం క్లారిటీ లేదేమో అనిపించింది. అంటే అర్థం ఏంటి? కొరత ఉంటుంది ప్రకృతిలో, కొరత లేని పరిపూర్ణత భగవతత్వంలో ఉంటుంది. మనం ఏం చేయాలి? ఈ కొరతతో ఉన్నటువంటి ఈ ప్రకృతిని ప్రకృతితో మనం హ్యాండిల్ చేయడానికి మనం కూడా సమత్వంగా ఉండడం జరగాలి. సమత్వం ఉన్నప్పుడు మాత్రమే నీకు భగవతత్వం విషయం నీకు అవగాహనకు వస్తుంది అన్నటువంటి విషయం చెబుతూ ఇంకేం చెప్పాడు, కామం క్రోధం సహజమే, కోరిక సహజమే, కోపం కూడా సహజమే. కాకపోతే ఆ కోపాన్ని, ఆ తర్వాత ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి కోరికని బ్యాలెన్స్డ్గా వాడాలి. ప్రతిదీ కూడా ఎక్కువైందంటే దానివల్ల లాభం నష్టం ఉంటుంది, అంతే కదా. ఒకటి బోలెడు కావాలనే ఉద్దేశంతోనే కదా ప్రకృతి అంతా వ్యక్తమైంది, సృష్టికి కారణం కూడా అంతే కదా. అందుకని ఏది కూడా మన దగ్గర ఉన్నటువంటి ఏ శక్తిని కూడా సమంగా వాడుకోవటం చేయాలి, కానీ దాన్ని వృధా చేసుకోకూడదు అన్నాడు. ఇట్లా సృష్టికి సంబంధించినవి అవన్నీ ఏవో 1-2 చెప్తున్నాడు, కానీ అవి ఓకే. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం సృష్టికి మారమనుకోండి, దాన్ని కూడా అసంబద్ధంగా ఎట్లా పడితే అట్లా చేస్తారు, కేవలం కోరికల కోసం అయిపోతుంది. అలా కాకుండా ధర్మబద్ధంగా ఉంది, సృష్టి మేనిఫెస్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. అంటే అర్థం ఏంటి? ఏ విషయాన్నైనా కూడా బ్యాలెన్స్డ్గా వాడడం అవసరం అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావుడు చెప్పాడు. ఇంకొక 2 పారాగ్రాఫ్లు ఉంటాయి, అవి రేపు కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటి? ఎవరు చెప్పినా మన మనస్సుని, మన ప్రాణాన్ని, మనం చేసేటువంటి చేతని సమంగా వాడాలి. మాట ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో నుంచి వస్తుంది. నేనే శరీరం అన్నప్పుడు ఎలా మాట్లాడతాను? అహంకారపూరితంగా మాట్లాడతా. నేనేది, వాళ్ళు నాకు అది చేశారు, వాళ్ళు నాకు అది చేశారు అని మాట్లాడతాను.
లేదు నేను మరీ శరీరం ఏం కాదు, నా దగ్గర కొద్దో గొప్ప మనసు ఉన్నది ఎప్పుడు మాట్లాడతాను, అప్పుడు నాకు ఎమోషన్స్ ఉంటాయి. వీళ్ళంటే నాకు ఇష్టం, నేను ఇంత సేవ చేస్తున్నాను అంత సేవ చేస్తున్నాను, ఎమోషనల్గా ఉంటుంది. మనం శరీరం కాదు, మనసు కాదు. మరి ప్రాణం అంటే హృదయంలో భగవతత్వం ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఫస్ట్ సృష్టి మేనిఫెస్ట్ అయింది ప్రాణం ద్వారానే. ప్రాణం సృష్టి మేనిఫెస్ట్ అయినప్పుడు ప్రాణం ఎట్లా ఉంది? నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని పోగొట్టింది ఎవరు? మన మనస్సు. మన మనసు అంటే ఎవరు? మన ఆలోచనలు. ఎందుకు? ఎక్స్పాండ్ చేద్దామనేటువంటి ఆలోచనతోటి. మంచిదే. ఆ ఎక్స్పాన్షన్ ఎట్లా? స్వార్థం కోసం చేయకుండా ఎక్స్పాన్షన్ జరుగుతుందన్న విధంగా జరిగితే ఇదంతా ప్రకృతి, ఇందులో అధికం ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేస్తే సమంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాము అంటే అప్పుడు మనం సమత్వ స్థితిలో ఉన్నప్పుడు, సమత్వ స్థితిలో ఉన్నప్పుడు మనకి పరిపూర్ణ స్థితి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ మహానుభావుడు మనకు చెప్పింది కూడా అదే. అంటే ఏంటి? సృష్టి అంటేనే, ప్రకృతి అంటేనే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు అది బ్యాలెన్స్ చేస్తూనే ఉంటుంది ప్రకృతి కూడా. అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి మనస్థితి కూడా మనం తింటాము, అరుగుతుంది, తర్వాత మళ్ళీ మన సృష్టికి సంబంధించిన విషయాలు అవన్నీ ఉన్నాయి. ఇవి కూడా ఏంటి? అధికంగా వెళ్ళాము అంటే ఇబ్బంది అవుతుంది. అంటే ఎక్కువ తిన్న ప్రమాదమే, తినకపోయినా మంచిది కాదు. ఎక్కువ గాలి పీల్చిన ప్రమాదమే, ఎక్కువ అనవసరమైన గాలి ఎక్కువ పీల్చిన ప్రమాదమే. అంటే ఏంటి? రాత్రి అంటే అక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రకృతిలో సమత్వం లేదు. ఈ సమత్వాన్ని మనం పొందుపరచడానికి ప్రయత్నం చేయాలి. ఇది మనం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు సడన్గా అక్కడే మనకి విషయం అర్థమయ్యేట్టుగా ప్రకృతే మన దగ్గర ఒక దెబ్బ కొట్టడం జరుగుతుంది. అప్పుడు కొట్టినప్పుడు మనం ఏమనుకోవాలి? ఓహో, నేను మారాల్సిన అవసరం ఉంది, ఇది ప్రకృతి కదా అనేటువంటి విషయాన్ని నేను గ్రహించినప్పుడు, నేను మారాలి అనేటువంటి భావన నాకు వచ్చినప్పుడు, నాలో ఉన్నటువంటి అస్వచ్ఛమైనటువంటి విషయాలు, ఇంప్యూరిటీస్ అంటే ఏంటి? నేను శరీరం, నేను ప్రాణం, నేను మనసు, నాకు ఆ కోరికలు, ఈ కోపాలు, ఈ తాపాలు, ఇవన్నీ ఇంప్యూరిటీ. ఇవన్నీ మల్టిపుల్, మిశ్రమం, బోలెడు. మరి మల్టిపుల్ కానిదేంటి? ఒకటి పరిపూర్ణమైనటువంటి భగవతత్వం. అది ఎక్కడుందని చెప్పారు? ఎవరు చెప్పినా, ఏ మతంలో చెప్పినా, ఏ ఆర్గనైజేషన్ చెప్పినా, దేవుణ్ణి నేను ఇలా చూసిన వాళ్ళని ఉన్నాను అని ఎవరైనా చెప్పారు అంటే 100% అది అబద్ధం, వాళ్ళ మానసిక ఊహలు అంతే అని నాకు అర్థమైంది. ఎందుకు? అదంతా సర్వత్రా ఉన్నది, ప్రతి చోట ఉన్నది. నేను అది ఏది చూడాలని నేను ప్రయత్నం చేస్తానో నేను అది చూస్తాను. ఇప్పుడు ఈ ఉత్తరాల్లో నాకు ఏది నచ్చుతుందని నేను చూస్తానో అది చూడడం జరుగుతుంది కదా. అంటే అలా చూడకూడదని ఇప్పుడు నేను మనం మాట్లాడుకోవడం, ఇక్కడ ఏమున్నదో అదే అర్థం చేసుకోవడానికి, సాధ్యమైనంత వరకు అదే కమ్యూనికేట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయడం జరగాలి అనే కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంది. కానీ విడిగా మనం అలా చెయ్యం. నా ఆలోచన ప్రకారమే నేను ఊహిస్తుంటాను, అది చేస్తుంటాను, ఇది చేస్తుంటాను. దాంతో మల్టిపుల్ అయ్యి బోలెడైపోతుంది. ఆ మల్టిప్లికేషన్ మనం తగ్గించుకోవాలంటే మార్గం మనం సమత్వంగా ఉంటూ ఉన్నది ఆ సత్యం, పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనది ఆ భగవతత్వం అనేటువంటి విషయాన్ని 24 గంటలు గుర్తుపెట్టుకుంటూ, మరి దాని ద్వారా వ్యక్తమైన ప్రకృతి కూడా ఎక్కడిది? అదే భగవతత్వంలో భాగం, సపరేట్ కాదు. అందుకని ఇన్ని విధానాలు లేవు. అంటే ఏంటి? మనిషికి ఇప్పుడు ఇక్కడెక్కడ మన దాంట్లో కూడా చెప్తారు, పాపం అంటే ఏంటంటారు. అసలు పాపం పుణ్యాలంటూ ఏం లేవు. నేను వేరు, భగవతత్వం వేరు, నేను వేరు, ఈ మనుషులందరూ వేరు అనేటువంటి మన భేద బుద్ధే పాపం. భేద బుద్ధి పోయిందంటే మనకి భయము లేదు, పాపము లేదు, కోరిక లేదు. ఆ స్థితిలో ఉండడాన్ని మహానుభావులు, మన ఋషులు చెప్పనియండి, సూఫీలు చెప్పనియండి, మన తర్వాత ఇంకా ఎవరు ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి ఏ మతం వాళ్ళైనా చెప్పనియండి, చెప్పిన సిద్ధాంతం అయితే ఒకటే. నా స్వార్థం కోసం పక్క మనిషిని చంపమని ఎవరూ చెప్పల. మనం అందరం ఒకటే అనేటువంటి భావాన్ని పెంచుకొని మనం ముందుకు వెళుతూ ఉండడమే అంతే తప్ప ఇక్కడ ఒక దేవుడు గొప్పవాడు, ఒక దైవత్వం మంచిది కాదు, ఒక మంత్రం మంచిది, ఒక మంత్ర చెడ్డది అని లేదు. మనుషులు స్వార్థపరులు అన్ని చోట్ల ఉన్నారు. భగవతత్వంలో టచ్లో ఉన్నవాళ్ళు అందరూ ఉన్నారు, మహానుభావులు. అది మనం గుర్తించడమే పరమహంసలాగా జీవించగలగడం, మంచిని తీసుకోవటం, మనకు కాదు అన్నది ఇలా కాదు, ఉండకుండా ఉండడం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించడం. ఈ మహానుభావుడు ఈ ఉత్తరంలో అదే చెప్తున్నాడు. నువ్వు సమత్వంగా ఉండు, నువ్వు కొంచెం లోతుగా ఇది ఊరికి ఒకసారి చదివి వదిలేవాకు, డీప్గా ఆలోచించు, అర్థం చేసుకో. అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిగా మంచి విషయాలన్నీ ఆలోచన చేయటమే ధర్మం. మనకు కాదు, అతిగా ఉన్నాము అంటే అది అధర్మం. ఏ మతం చెప్పినా, ఏ మతంలో రూల్స్ చెప్పినా ధర్మంగా ఉండమనే చెప్పింది. అందుకని ఏ మతము చెడ్డది కాదు, అన్ని మతాలు మంచివే. కాకపోతే ఏంటంటే మనుషులు చేరిన తర్వాత స్వార్థం కోసం మనుషుల్ని పోనీయకుండా ఇదే కరెక్ట్ అని ప్రాసెస్ చేస్తుంటారు. అట్లా ఇరుక్కోవాల్సిన వద్దని చెప్పారు మన భగవద్గీతలో కూడా.
బుద్ధి వికాసం చెందించుకుంటే సత్యం ఏంటి అసత్యం ఏంటి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు అంటే ఏంటి, కొట్టుకోవడం ఎప్పటిక ఇంకో మాట లాస్ట్లో రాస్తున్నాడు మహానుభావుడు, నీకు ఎప్పటికప్పుడు నేను విషయాన్ని చక్కగా చెప్తాను నాయనా, నువ్వు అర్థం చేసుకో, దాన్ని నీ భావనలో ఇంకా నువ్వు ఏం చెప్తున్నాడు ఇంకా నువ్వు అవగాహన చేసుకో అని చెప్తాడు. ఏంటి ఇప్పుడు ఈ ఉత్తరం సారాంశము, మనకి ఎప్పుడైతే నేనే మారాలనేటువంటి ఆలోచన వచ్చిందో భగవతత్వం యొక్క కృప అంటే మన దగ్గరే ఉన్నది, అది కూడా సపరేట్ ఏం లేదు, ఆ కృప నా మీద ప్రసరిస్తున్నప్పుడు మాత్రమే నా తప్పుల్ని నేను గ్రహించుకోవడం జరుగుతా. తప్పులు అంటే మళ్ళీ ఇక్కడ ఏదో మర్డర్లు చేయడము పిచ్చి పనులు చేయడం కాదు, నేను వేరు భగవతత్వం వేరు అనేటువంటి భావంగా పెంచుకుంటూ నేను వేరు వాళ్ళు వేరు వీళ్ళు ఇలా వాళ్ళు ఇలా అని ద్వంద్వాల మీద కొట్టుకుంటూ మిశ్రమంగా ఉన్నాం. ఈ ద్వంద్వాలని నువ్వు వదిలేసినప్పుడు పరిపూర్ణమైనటువంటి భగవతత్వం నువ్వేననేటువంటి విషయం నీకు తెలిసి నువ్వు స్వచ్ఛంగా తయారవుతావు. అదే స్వేచ్ఛ. భగవద్గీతలో కూడా చెప్పింది అదే. మోక్షం అంటే ఏంటి? దుఃఖం లేని స్థితి. ఎప్పుడు వస్తుంది నీకు దుఃఖం లేని స్థితి? ఇదంతా ప్రతిదీ కూడా పరిపూర్ణమైందేను, అంతా భగవతత్వంలో భాగమేను, భేదంగా చూడాల్సిన అవసరం లేదనేటువంటి విషయం నీ మనసుకి ఎప్పుడు ఇది తట్టిందో అప్పుడు వండర్ఫుల్గా నీ ప్రాణశక్తి, ప్రాణం ఉంది, ఇప్పుడు హృదయం మీద ధ్యానం ఉంటుంది. ప్రాణం అంటే ఏంటి? ఫస్ట్ సృష్టి మేనిఫెస్ట్ అయింది ప్రాణమే, అది పాపం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఈ ప్రాణాన్ని విపరీతంగా కదిలించడం మొదలుపెట్టింది మనసుకి ఎప్పుడైతే నేను కదలకుండా కూర్చోవాలి అనేటువంటి విషయం వచ్చిందో ఈ ప్రాణం నిశ్శబ్దంగా ఉంటుంది. మనం చేసేటువంటి ధ్యానం కూడా మనం నిశ్శబ్దంగా ఉండడానికి. ఒక్కసారి మనం నిశ్శబ్దంగా ఉంటే మన మనసులో వస్తున్నటువంటి ఆలోచనలను మనం గమనించగలుగుతాం. ఇది నాకు అవసరమా, అవసరం కాదా, ఇది నేను మాట్లాడచ్చా, మాట్లాడకూడదా అనేటువంటి విషయం తెలుస్తుంది. అప్పుడే మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట మంత్రంలాగా వస్తుంది. మాట మంత్రంలాగా రావాలి అంటే మనకు ఐడెంటిటీ తగ్గాలి. మన ఆధ్యాత్మిక సాధనంతా ఐడెంటిటీ తగ్గించుకోవడానికి. ఐడెంటిటీ లేకపోతే ఉండేదంతా ఒకటే తత్వం అని ఈ ఉత్తరంలో నాకు అర్థమైనంత వరకు ఇంతవరకు చెప్పుకోవడం జరిగింది. రేపు రెండో ఉత్తరానికి వెళదాం.